ఇంత దూరం వచ్చాక వెయ్యి స్తంభాల గుడి చూడకుండా ఉంటామా? ఇంకా మేము భద్రకాళి టెంపుల్ అయిపోయాక నెక్స్ట్ వెయ్యి స్తంభాల గుడికి అయితే వచ్చేసాము. ఈ గుడి 11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రాదేవుడు నిర్మించాడంట. ఈ గుడిని త్రికుటాలయం కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ శివుడు ఉంటాడు, విష్ణువు ఉంటాడు, సూర్య భగవానుడు ఉంటాడనమాట. ఈ ముగ్గురు తూర్పున, దక్షిణ, పడమర దిక్కులలో ఉంటారు. సో అందుకోసమే త్రికుటాలయం అని అంటారు. మెయిన్గా మాత్రం శివుడు రుద్రేశ్వరుడుగా దర్శిస్తాడు ఇక్కడ. అందుకే ఇంకొక పేరు శ్రీ రుద్రేశ్వర స్వామి ఆలయం కూడా అని అంటారనమాట. ఇంకా 1000 పిల్లర్స్ టెంపుల్ అని అంటారు. 1000 పిల్లర్స్ అంటే 1000 పిల్లర్స్ ఉంటాయని మనం అనుకుంటాం, కానీ అసలు ఇక్కడ 1000 పిల్లర్సే ఉండవండి. నాకు తెలిసి ఒక 300 500 అయితే ఉంటాయి అనుకుంటున్నాం. ఎందుకు 1000 పిల్లర్స్ ఉన్నాయి అని అంటున్నారంటే, ఒక స్తంభంకి ఒక బండరాయి, ఇంకొక బండరాయి అన్నీ కలిపి ఒక స్తంభం అయితే అవుతుంది కదా, అలా వీళ్ళు 1000 స్తంభాల గుడి అని అంటారనమాట. అక్కడ మాత్రం 1000 స్తంభాలు అయితే ఉండవు. అలా మేము మొత్తం టెంపుల్ మొత్తం చూసాము. ఇంకా మెయిన్గా చెప్పడం మర్చిపోయానండి, వర్షం సీన్ కూడా ఇక్కడే జరిగిందంట. ఇక అంతేనండి. నా వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.